హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి ఇన్విజిబుల్ హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకున్నాము. ఈ విధంగా మెయిన్ హ్యాండ్‌ని తీసేసుకొని రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టుకోవాలి. రైట్ సైడ్ అనేది కిందకి పెట్టుకోవాలి. ఇలాగా లైనింగ్ అనేది ఇంకొకటి తీసేసుకొని ఇలాగా కట్స్ లోతు తీసుకున్నది వచ్చేసి ఫ్రంట్ వైపుకి అనేది పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ వైపుకి పెట్టుకునేసి రెండు ఈ విధంగా అనేది సర్దుకునేసేయాలి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అలాగే మిడిల్ బ్లౌజ్ అనమాట. అలాగే ఇంకోటి వచ్చేసి ఒరిజినల్ బ్లౌజ్ అనమాట. హ్యాండ్ అనమాట. ఈ మూడు వచ్చేసి ఈ విధంగా ఈక్వల్గా అనేది పెట్టుకోవాలి. ఇంకా అర్థమవుతుంది కదా, ఈ విధంగా ఈక్వల్గా అనేది పెట్టుకోవాలన్నమాట. ఈక్వల్గా పెట్టుకొని సర్దుకుంటూ ఇలాగ లాస్ట్ వరకు అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం 3 పీసెస్ని పెట్టుకోవాలి. కింద లైనింగ్ పీసెస్ని, అలాగే మిడిల్ బ్లౌజ్ పీస్ని, అలాగే ఇంకొకటి వచ్చేసి ఒరిజినల్ హ్యాండ్ అనమాట. హ్యాండ్ పీస్ని 3ని సర్దుకుంటూ సమానంగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా వరకు చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు గన నచ్చినట్లయితే యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అనేది మీ మొబైల్లో వస్తుంది. అలాగే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియో అనేది తీసి అప్లోడ్ అనేది చేస్తాను. ఇంకేమైనా మోడల్స్ కావాలి, ఫ్రాక్స్ అయినా, బ్లౌజెస్ అయినా, డ్రెస్సెస్ అయినా, ఏదైనా సరే అండి, హ్యాండ్ బ్యాగ్స్ ఏదైనా సరే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను అనేది ట్రై చేస్తాను. ఈ విధంగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అనేది తిప్పుకోవాలి. ఇప్పుడు రెండో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ రెండో స్టిచ్ అనేది మనకు ఇప్పుడు వేసాం కదండి ఫస్ట్ స్టిచ్, దానిపైనే అనేది పడాలి. ఇటువైపు కాకుండా స్టిచ్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకోసం అంటే స్టిచ్ పైన స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా అనేది ఉంటుందన్నమాట. ఇటువైపు అనేది వేసుకుంటే ఆ స్టిఫ్నెస్ అనేది ఉండదు. కాబట్టి స్టిచ్ పైన అనేది స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా సర్దుకుంటూ అనేది వేసుకునేసేయాలి. ఇప్పుడు వచ్చేసి మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది సర్దుకోకపోతే కింద పడిపోతుంది అనమాట. పడడం వల్ల మనం అలాగే స్టిచ్ చేసేస్తాము చూసుకోకుండా, తర్వాత వచ్చేసి మొత్తం విప్పాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా సర్దుకుంటూ ఒకేసారి స్టిచ్ చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయినా పర్వాలేదండి, నీట్గా అనేది ఉంటుంది. అలాగే ఇంకొకటి వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే త్వరగా అనేది స్టిచ్ చేసేస్తారు. లేదంటే ఇప్పుడు బిగినర్స్ ఉంటారు కదా, ఆ బిగినర్స్ అనేది అర్థం కాదనమాట త్వరగా అనేది స్టిచ్చింగ్ చేస్తే. కాబట్టి నేను బిగినర్స్ కోసం అనేది ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చిన్నగా అనేది స్టిచ్ చేస్తున్నాను. మనం ఇదైతే చాలా ఈజీ అండి, చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్ అని చెప్పొచ్చు. ఈ విధంగా ఇన్విజిబుల్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడం అనేది ఇది బిగినర్స్ అనేది చాలా ఈజీ ట్రిక్ అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు చూడడానికి కానీ నీట్గా అనేది ఉంటుంది బ్లౌజ్. అలాగే తక్కువ టైంలో అనేది స్టిచ్ చేసేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్చింగ్ చేసేసేయాలి. లాస్ట్ వరకు చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇలాగా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది ఫస్ట్లో చెప్పాను కదండి, స్టిచ్ పైన వేయాలని చెప్పేసి ఆ కుట్టు మీద మళ్ళీ ఈ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. సేమ్ ఫస్ట్ ఎలా వేసామో అలాగే వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మిడిల్లోకి వచ్చేసరికి పాదంని పక్కకు తీసేసేయాలన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇటు సైడు రెండో కుట్టు అనేది వేసేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం అనేది లేదు. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అనేది మనకు ఇన్విజిబుల్ హ్యాండ్ అనేది వచ్చేసిందో. చూడడానికి కానీ చాలా బాగుంటుందండి. ఇలాగ ఇన్విజిబుల్ కుట్టు వేసుకుంటే ఎక్కువగానే చార్జ్ చేయొచ్చు. చూడండి ఈ విధంగా